నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుని 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ డీజీపీని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సహచర ఎమ్మెల్యే వివేక్ గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తనను హత్య చేయమని షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని అతని అనుచరులను పంపించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఇల్లు ఎందుకు కూల్చలేదని అన్నారు. తన అన్న ఇల్లు కూల్చుతానని చెప్పిన ముఖ్యమంత్రి ఆయనకు మరో ఇల్లు ఇప్పించారని బిల్డర్ను బెదిరించి మరి తన సోదరుడికి ఇంటిని ఇప్పించారని ఆరోపిస్తూ మరి పేద ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారన్నారు. చెప్తా ఉన్నాను, నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను. దగ్గరుండి దాడి చేయించిన సిఐ గారిని, ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడినా 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు, నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేయి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు, ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, ఇంకా నేను హత్య చేయిస్తావు కావచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. బరాబర్ ఉన్నా, నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఏదైనా ఒప్పుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోతా ఉన్నాడు. గుర్తు చేసుకోవాలి, అప్పుడప్పుడు నేను ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తా ఉంది. ఏం మాటలు అవి? నేను మాట్లాడిన మాటలు ఒక ఫుట్పాత్ అంటే మన దగ్గర తెలంగాణలో ఏమంటాడు, హైదరాబాద్ భాషలో సడక్ షాప్ గారి మాటలు అంటారు వీటిని, లోఫర్ మాటలు అంటారు వీటిని, లవంగా మాటలు అంటారు వీటిని. అవన్నీ ఎవరు? ముఖ్యమంత్రి కావద్దని మా బాధ్యత, మా బాధ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మా బాధ. ఈరోజు ముఖ్యమంత్రి గారిని గుర్తు తెచ్చుకోయా అని చెప్తా ఉన్నాం మేము ఈరోజు.